నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు జయప్రద గారు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అమ్మా. సేమ్ టు యూ. చాలా చాలా సంతోషం వైకుంఠ ఏకాదశి గురించి మాట్లాడుకోవడం. చెప్పండి, ఏం చేస్తుంటారు వైకుంఠ ఏకాదశికి? ఎలా మేం చేసుకోవాల్సి ఉంటుంది? ఏకాదశి మా ఇంట్లో ప్రతిసారి ఏకాదశి ప్రతి వైకుంఠ ఏకాదశి కింద లెక్క. అవునా? స్పెషల్ ఏకాదశి అంటేనే మాకు ఇంట్లో స్పెషల్. ఏం చేస్తారు? ఉపవాసం, మాక్సిమం జాగారం. జాగారం కూడా చేస్తారా? ఎందుకంటే చాలా సేపు వరకు రాత్రి ఒక జామ్ వరకు అంటే 12-12:30 వరకు కాస్త మేల్కొని ఉండి అప్పుడు నిద్రించడం చేయడం జరుగుతుంది. అయితే అలా అనుకుంటే ప్రతి ఒక్కరు జాగరణలోనే ఉన్నారు. అంటే వాళ్ళు చేసే జాగరణ వేరు, మనం చేసే జాగరణ వేరు. మామూలుగా చెప్పుకుంటే మేము ఏదైనా భక్తి సంబంధించిన పుస్తకాలు చదువుతూ జాగరణ చేస్తాం, టీవీలు చూస్తూ జాగరణ చేయడం, పని చేస్తూ జాగరణ చేయడం జాగరణ కాదు. కాదమ్మా, ఆ విధంగా కాదు జాగరణ. జాగరణ అంటే స్వామివారి అనుగ్రహం కోసం ఆయన ఏదో ఒక సందేశంలో మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తారన్న ఉద్దేశంతో ఆ పుస్తకాలు చదివేస్తూ ఉంటాం. దాంట్లో ఏదో ఒక మెసేజ్ మనకి నాకు కావాల్సింది. అంటే నేను చదివేది ఎప్పుడు బుక్స్ ఎక్కువ, నాకు చాలా ఇష్టం. ఏమేమి బుక్స్ చదువుతుంటారు జనరల్ గా? అన్ని గ్రంథాలు చదువుతారు ఎక్కువ. మన దేవునికి సంబంధించిన పుస్తకాలు ఏవి ఇచ్చినా చదివేస్తూ ఉంటారు. ఒక చరిత్ర, ఆ చరిత్ర ఎవరు రాసినా చదువుతా. అందరినీ గౌరవిస్తాం. వాళ్ళు పుస్తకం రాశారు అంటే వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళ దగ్గర విజ్ఞానం ఉంది కదా, ఆ విజ్ఞానంతో వాళ్ళు రాసి ఉంటారు కదా అని చెప్పేసి ఏ పుస్తకమైనా తీసుకు చదవడం. కాకపోతే భక్తి సంబంధించిన పుస్తకాలు మాత్రం చదువుతారు. మిగతా ఏ పుస్తకాలు, నవల్స్ కానీ అలాంటి పుస్తకాలు కానీ చదవడం ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ భక్తి సంబంధించిన ఏ పుస్తకాలను చదువుతూ ఉంటా. దాంట్లో ఉన్న నాలెడ్జ్ బాగుంటుంది. కొంతమంది వాళ్ళ విజ్ఞానానికి వాళ్ళు రాసింది అది కరెక్టా కాదని అనాలిసిస్ చేస్తుంటారు. నాకున్న కాన్సెప్ట్ ఏంటంటే, నాకు మొదటి నుంచి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ అనాలిసిస్ చేయడం అలవాటు. ఒక మనిషి పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళ జాతకం పనిచేస్తుందా, వాళ్ళ నక్షత్రం పనిచేస్తుందా, వాళ్ళ రాశి పనిచేస్తుందా అనేది నాకు బాగా అనాలిసిస్ అనమాట. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నక్షత్ర ప్రకారంగా పేర్లు పెట్టుకుంటే వాళ్ళకి ఆ ఎనర్జీస్ పనిచేస్తాయి అంటారు. నిజంగా అవి పనిచేస్తున్నాయా, అలాగే జాతకం పనిచేస్తుందా అని ప్రతిదీ ఒక అనాలిసిస్ చేయడం నాకు అలవాటు. సో ఈ అనాలిసిస్ చేసి ప్రాక్టికల్గా ఒక పాయింట్స్ రాసుకుంటాం. సో ఆ పాయింట్స్ ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్తో వాళ్ళతో మాట్లాడుతున్నా, మీకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయా అండి? ఉన్నాయండి, ఎందుకు లేవు అని అంటారు. సో ఉన్నప్పుడు ఆ నెంబర్ పనిచేస్తుంది వాళ్ళని అర్థం. లేదు మాకు ఈ లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళ మీద రాసి పనిచేస్తున్న అర్థం. లేదు మాకు ఖచ్చితంగా నాకైతే పర్టికులర్గా ఈ పాయింట్ నాకు ఉందండి, మిగతా ఏం లేవంటే నక్షత్రం పనిచేస్తున్న అర్థం. సో అంటే కొన్ని పాయింట్స్ని అలా రాసుకొని అనాలిసిస్ చేయడం అలవాటు అనమాట. అందరూ చదువుతుంటాం. ఇక ఏకాదశి, ఏకాదశి రోజు మెయిన్ అవే పుస్తకాలు చదువుతుంటాయి ఎక్కువ. ఎందుకంటే ఆ టైంలో భగవంతుడి అనుగ్రహం, ఎందుకంటే ఆ రోజంతా ఉపవాసం ఉంటాం కనుక. సో ఆకలి అనే దాన్ని ఆపివేయడానికి మనకి ఇష్టమైనది చేయాలి. అప్పుడు ఆకలి తెలియదు. ఇప్పుడు మనం ఏదైనా నవ్వుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, కొంతమందికి ఆకలి మర్చిపోతుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది తీర్థయాత్రలు వెళ్తూ ఎంతసేపు అయినా స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళాం అనుకోండి, ఒక 5-6 గంటలు 6 గంటలు జర్నీ దర్శనానికి నించున్న ఆకలి అనిపించదు. అదే మన ఇంట్లో ఉంటే 1 or 2 hours ఏదో ఒక తినాలని అనిపిస్తుంది. సో మేము ఏకాదశి అన్నప్పుడు ఆ ఉపవాసంలో మేము ఆ ధ్యానంలో ఉంటాం అనమాట. ఏకాదశి అంటే సో స్పెషల్లో ఉంటాం. సో ప్రతి ఏకాదశి చాలా స్పెషల్. నా ఉద్దేశంలో ఏకాదశి చేయడం అంటే మనం చేయడం కాదు, మనకి ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే చేయగలుగుతాం. 100%. ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే ఖచ్చితంగా ఉపవాసం చేయగలుగుతారు, జాగరణ చేయగలుగుతారు, ఆయన విష్ణు సహస్రనామ పారాయణ చేయగలుగుతాం. చాలామంది విష్ణు సహస్రనామ పారాయణ నోటికి రాదు. ఎంత బాగా చదువుకున్న వాళ్ళకున్నా అది నోటికి రాదు. ఎందుకు రీజన్ అంటే ఆయన అనుగ్రహం తక్కువ. అది ఆయన అనుగ్రహం ఉందనుకోండి ఆవలిలాగే చదివేస్తారు. ఏవి లేని వాళ్ళు కూడా విష్ణుసహస్రనామం నోటికి హాయిగా చదువుకుంటూ పొద్దున్నే లేవగానే విష్ణుసహస్రనామం చదువుకుంటూ పనిచేసే వాళ్ళు చాలా మంది మా ఇంట్లో ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే లేవగానే లలిత చదువుకుంటారు, నెక్స్ట్ విష్ణుసహస్రనామం చదివేస్తుంటారు. ఆ వంటలు పనులు, పిల్లలు జల్లు వేయడం, నూనె వేయడం, ముగ్గు వేయడం దగ్గర మొదలు పెడతారు. ఎందుకంటే మా ఇంట్లో స్నానం చేస్తే మొదలు పెడతాయి. ఏ పనైనా స్నానం చేయడంతో లలిత సహస్రం అందుకుంటారు, కొంతమంది విష్ణుసహస్రం అందుకుంటారు. అలా చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో ఏంటంటే స్థితికారకుడు విష్ణువు. సో అందుకని ఆయన పొద్దున్నే తలుస్తే మనకి ఏ జీవన ఆధారానికి ఎప్పటికీ ఏ ఇబ్బంది లేదని చెప్పి ఒక నినాదం అన్నమాట మా ఇంట్లో అందరికీ. సో అందుకే పొద్దున్నే లేవగానే మా ఇంట్లో అందరూ ఏం చేస్తామంటే ఖచ్చితంగా విష్ణుసహస్రం మొదలు పెట్టుకుంటూ పని ప్రారంభం అవుతుంది. సో
అందుకని ఏకాదశి నన్ను అడిగితే నేను వీటి గురించి ఎక్కువ చెప్తుంటాను ఏకాదశి కంటే కూడా. చెప్పండి, అదే కావాలి. సో దైవస్మరణ అలా నోటిలో మాట్లాడుకుంటూ చదువుకుంటూ నామం చేసుకుంటూ, లేకపోతే అష్టాక్షరి మంత్రాన్ని చేసుకుంటూ ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ పనులు చేస్తూ ఇవి చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువ మాకు అలవాటు అన్నమాట. రైట్. అసలు మామూలుగా ఏకాదశులకి అందరికీ తెలిసినటువంటి విషయం, ఉపవాసం ఖచ్చితంగా చెయ్యాలి. బాడీని క్లెన్స్, చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా దాగి ఉన్నాయి దీంట్లో, బాడీని క్లెన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి చాలా చాలా విశేషంగా ఉత్తర ద్వార దర్శనాలు అవ్వచ్చు. ఇక స్వామి మేలుకునేటటువంటి పుణ్యకాలం కాబట్టి ఎలా స్వామి కృపకి మనం పాత్రలు అవ్వచ్చండి, ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా అండి. ఏంది మనం కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ ద్వార దర్శనానికి ఖచ్చితంగా వెళ్ళాలి, ప్రయత్నం చేయాలి. వైకుంఠ ద్వారానికి దర్శనం, ఎందుకంటే స్వామివారి కళ్ళు తెరిస్తే వైకుంఠ ద్వారం కనిపిస్తుంది. ఆయన ఎదురుగుండా కనిపిస్తాం. తూర్పు ద్వారంలో అటు వెళ్తే కనిపించమని చెప్పి ఆయనకి ఎదురుగుండా కళ్ళ ముందు కనిపించాలని వైకుంఠ ద్వారం అని చెప్పేసి అని అందరం ఆ దర్శనానికి వెళ్తున్నాం. నా ఉద్దేశంలో ఆ దర్శనానికి ఖచ్చితంగా ఇంపార్టెంటే. కాకపోతే ఆ రోజు స్వామివారి దర్శించుకోవడం ఇంపార్టెంట్ మనకి. ఖచ్చితంగా వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి. చాలా మంచి విశేష ఫలితము. భగవంతుడు అనుగ్రహం ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే మనకు ఒక నెల రోజులు గ్రహశాంతి జరుగుతుంది. ఉపవాసం ఉంటే ఒక నెల రోజులు మన బాడీ క్లెన్జింగ్ అవుతుంది. ఏంటంటే జఠరాగ్ని, మన కడుపులో ఉన్న జఠరాగ్ని మనం ఏం తిన్నా పచనం చేస్తుంది. ఆ పచనం చేసేటప్పుడు దానికి ఒక రోజు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏ గిన్నెకైనా మనం ఒక రోజు ఉండి ఒక రెస్ట్ ఇచ్చామంటే అది కొంచెం ఆగి మళ్ళీ వర్క్ చేస్తుంది. ఎక్కువ మనం ఏదైనా వాష్ మిషన్ కొనుక్కున్నా, డిష్ వాషర్ కొన్న వాళ్ళు ఏం చెప్తారు, మేడం ఒక లోడ్ వేయండి, 2 లోడ్ వేయండి, మ్యాక్సిమం ఎక్కువ లోడ్స్ వేయకండి అనేది. ఒక వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు పనిచేయదు. అలాగే మన బాడీని 24 అవర్స్ ఆహారం 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 అని వేస్తుంటే అది కూడా వర్క్ చేయాలి కదా. సో ఏకాదశి రోజు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ఎనర్జీస్ అన్ని కూడా మనం ఒక నామం చేస్తాం. ఏకాదశి ఎందుకు స్పెషల్గా చెప్పామంటే ఏకాదశితో పాటు ఏం చేస్తాం, ఆ దశ ఒక నామం కంటిన్యూ అవుతుంది. అదొక పాజిటివ్ ఎనర్జీ. మూలాధారం నుంచి ఓం నమో నారాయణ అన్న ఒక ఎనర్జీ అవుతుంది. జై శ్రీమన్నారాయణ అన్న, ఓం నమ శివాయ అన్న ఖచ్చితంగా ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ, ఒక ఆరా. ఈ ఆరా కాస్మిక్ ఎనర్జీ నుంచి మనకి ఎప్పుడు కూడా బాడీ క్లెన్జింగ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ఏకాదశి రోజు. అందుకే ఉడికించిన ఆహారం తినం. ఏకాదశి అంటే ఏంటి అంటే ఉడికించిన ఆహారం ఏవి తినకూడదు, ధాన్యం ఏమి తినకూడదు. ఎందుకంటే నవధాన్యాలు ఆ రోజు వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం. ఇవాళ మేము ఉపవాసం ఉంటున్నాం, మీరు మమ్మల్ని శాంతంగా ప్రశాంతంగా చూడండి మమ్మల్ని. అంటే నవగ్రహాలు మన జాతకంలో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది, లాభం పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెండు కూడా మీరు మమ్మల్ని ఉపశమనం కాస్త ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేస్తూ ఆ ధాన్యాన్ని ఏవి ముట్టుకోకుండా ఆయన నమస్కారం ధ్యానం చేస్తుంటాం. అందుకని ఏం చేస్తారు చాలా మంది నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ ధాన్యం కానివి ఏవి ఉన్నాయంటే కర్రపెండలతో తయారైన సగ్గుబియ్యం, దాన్ని వాళ్ళు పోహాలా కానీ నానబెట్టుకుని జావలా కానీ చేసుకుని తాగుతారు. అంటే ఉండలేని వాళ్ళ పరిస్థితి. ఉండగలిగితే చక్కగా ఉపవాసం ఉంటే మన గ్రహశాంతి జరుగుతుంది. మన మొత్తం పూర్తిగా రోజంతా ఉపవాసం, ద్వాదశి నాడే పారాయణ. ద్వాదశి రోజున పారాయణ చేసుకొని, లేదు మాకు పారాయణ అలాంటివి ఏమి రావంటే ఒక తులసి దళం తీసుకొచ్చి విష్ణు స్వామి వారి పాదాల దగ్గర పెట్టి ఓం నమో నారాయణ 11 సార్లు జపం చేసి అక్కడ తీర్థం తీసుకున్నాక వాళ్ళు భోజనం చేసుకోవచ్చు. రైట్, సింపుల్ గా అంతే. అద్భుతం అండి. ఖచ్చితంగా ఈ వైకుంఠ ఏకాదశిని ప్రతి ఒక్కరు కూడా చాలా విశేషంగా వినియోగించుకుని స్వామి యొక్క కృపకి అందరూ పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా మాకు తెలియజేశారు. ఇంకొకటి ఉంది ఏంటంటే ఏకాదశి రోజు మాకు దర్శనం కలగలేదని చాలా మంది బాధపడుతుంటారు. అది ఏం ఇబ్బంది బాధపడట్లేదు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి రోజు తొలి రోజు, అక్కడి నుంచి ఆయన స్వామివారు ఇంకా 15 రోజులు మనకి కళ్ళు తెరిచి ఉంటారు. చక్కగా హాయిగా చూసుకోవాలంటే ఆ ద్వారం నుంచి వెళ్ళాలి, ఆ ద్వారం ఆ రోజు మూసేస్తారని చెప్పేసి అనుకుని తర్వాత మళ్ళీ బాధపడకన్నా కన్నా ఆయన ఆ రోజు మనం చూసారని మనస్ఫూర్తిగా మనం వైకుంఠ ద్వారంలో దర్శనం చేసుకున్నాను, కళ్ళు మూసుకొని మేము వైకుంఠ ద్వారం చూస్తున్నాం అనుకుంటే ఖచ్చితంగా వైకుంఠ ద్వారం నుంచి స్వామివారి అనుగ్రహం కలిగినట్టే మనకి. ఖచ్చితంగా వాళ్ళు చేసుకోగలిగితే, మనసు పెట్టి లగ్నం చేస్తే. అంటే వెళ్ళలేని వాళ్ళు, చేయలేకపోయామని బాధపడే వాళ్ళు, దొరకలేదని అనుకునే వాళ్ళకి ఈ అవకాశం చేసుకోవచ్చు ప్రశాంతంగా. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.